తెలుసుకునే విధంగా మాకు తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా కోసం మమ్మల్ని చూసి మా కామెడీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది చూస్తారు కాబట్టి వాళ్ళకు నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఏంటి చక్క బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఈరోజు వీడియో ఏంటి చెప్పావు? ఇక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, అంత బాధపడకు. మనం బాధపడుతుంటే మన సబ్స్క్రైబ్ చూడలేరు అనమాట. కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. మనమైతే వీడియో చేసుకుంటూ పోవాలన్నమాట. అంతకీ బాగానే ఉంది అన్ని ముచ్చట్లు. కానీ ఈరోజు వీడియో ఏందో చెప్పలేదు పిచ్చక్క. ఈరోజు వీడియో ఏంటంటే మా పల్లెటూరులో భర్త చనిపోతే ఎలా ఏడుస్తారో మనం పార్ట్ 1 చేశాం కదా. ఈరోజు పార్ట్ 2 చేయబోతున్నాం. ఎందుకంటే మన సబ్స్క్రైబ్స్ అడిగారన్నమాట పార్ట్ 2 చేయండి అని. అడిగినందుకు చాలా ధన్యవాదాలు. మేమైతే ఈరోజు పార్ట్ 2 చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇలానే కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఎలా కావాలో కూడా కామెంట్ చేయండి. అలానే మీకు చేసి చూపిస్తాము. మా ఛానల్ అయితే చాలా బాగా ఆదరించండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక లేరు ఇక ఎంతసేపు ఏడుస్తారు. కానీ ఇక ఏడిస్తే చచ్చిపోయేటోడు రాడు. కానీ ఇక లేరి తీసేద్దాము. నిన్న చచ్చిపోయిన పీనిగా ఇంక ఎంతసేపు ఉంటుంది, ఇంకా వాసన వస్తుంది. తీసేద్దాం. లేరిగా ఏడ్చిన కాడి చాలు. కానీ ఇక మని ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇయ్యరు, కానీ చచ్చినాకో శోకాలు అయితే ఆగవు. గిదేం పాప వల్ల పాపం సపాడుగాను. నిన్న మంచిగా ఉండి చచ్చిపోయిండు. ఎట్ట చచ్చిపోయిండు ఏం కథ నాకు ఇప్పటిదాకా తెలవపాయే. మీరు రాత్ర సారకొచ్చిండు. వద్దయ్యా, ఎక్కువ అయ్యింది నీకు సాలంటే. వద్దు పొయ్యి అని సీస సార తాగబట్టే తాయి సచ్చే. ఇంకా ఎట్ట చేయాలి? గిట్ట చేస్తారు. తాయినోడు గిట్టతో తాయి ఊకోరాయే. ఏం చేయాలి? నాకు ఇప్పుడు తెలవంగానే ఉరికొస్తున్నా. ఏం చేయదు నల్ల చెరపాడు కానీ సొరసోరోలు చచ్చిపోతుంది. ఇంకా నేనేం చేయదు లక్క. నా అక్క, నేనెవరికి చెప్పుకుందు లక్క నా బాధలు. నా అక్క, నా మగడు చచ్చిపోయక్క. నా అక్క, ఇక మీ ఇంటికాడ సార ఎవరు తాగుతారక్క. నా అక్క, ఇక సీత సార ఎవరు తాగుతారక్క. నా అక్క, ఇంకా తుంకలేవని ఎవరు కొడతారక్క నన్ను. నా అక్క, నన్ను ఇంట్లో నుంచి ఎవరు దేవుతారక్క రేపటి నుండి. నా అక్క, ఇక నన్ను చీకట్లా దేవుతే అక్క. నా అక్క, ఇక రేటునైనా సరే చూడకుంటా అక్క. నా అక్క, ఇక నా పిల్లగాన్ని నన్నైతే అక్క. నా అక్క, ఇక ఇల్లు ఉరుకులాడిస్తున్నాయి అక్క. నా అక్క, నేను ఊరికొచ్చి మీ ఇంట్లో దాచుకుంటా అక్క. నా అక్క, ఇక రేపటి నుంచి ఎవరి ఇంట్లో దాచుకోవాలక్క. నా అక్క, ఇక రేపటి నుంచి నన్ను ఎవరు కొడతారక్క. నా అక్క, ఇక నన్ను కొడుదులే దేవుడు. నా దేవుడు, ఇక నన్ను గిడుదులే దేవుడు. నా దేవుడు, నేను చచ్చిపోతే ఎవరు కొడతారు దేవుడు నన్ను. నా దేవుడు, నన్ను ఎవరు దేవుతారు దేవుడు. నా దేవుడా, ఓసే ఊకోరాదే. ఏసేసి సస్తావే నువ్వు. దాంతో పాటు ఆయన సొక్కంగా ఒరిగినట్టు ఒకటే ఏడుస్తున్నావు. ఊకోవన్నా ఊకుంటలే. ఇన్ని మంచి నీళ్ళు తాగవన్నా తాగుతలేవా? నీకేం వచ్చినాయి? ఉన్న పిల్లగాన్ని ఆగం చేద్దామనుకుంటువా? ఎట్ట నీకు పానం? ఏంది కథ? ఆడు తాయి సచ్చే. ఆ సచ్చినోనే మరి నువ్వు చస్తే లేచి వస్తాడే ఆడు. ఎందుకే మనసులో మాట? ఈయనకనే ఆడు చచ్చే. నువ్వు ఎండాకాలం ఒడ్లొల్లి నువ్వు చస్తే మరి పిల్లగాడు ఏం గతిగాను? ఏం కథ? ఇదేం బాధమ్మా? ఊకోరాదే. ఆడు ఉండే ముద్దార్థం చేసిందే. నీకేం నిలబెట్టింది చెప్పరాదే? చెప్పితే చెవులో పెట్టరాదే జరా? ఏం లేకున్నా నక్క. నా అక్క, నా మగడు నాకుంటే చాలనుకుంటున్నక్క. నా అక్క, నాకు శముల మీద ఆశ లేకపాయక్క. నా అక్క, నాకు శిరల మీద ఆశ లేదక్క. నా అక్క, నాకు నా మగడు కావాలి దేవుడా. నా దేవుడా, ఇక నేనేం చేయను దేవుడు. నా దేవుడా, మొగడు అని ఏడిస్తే ఎట్టొస్తాడు ఆడు సచ్చినోడు. ఆయన పానం మీద ఆనకే ఆశ లేక తాయి
ఇంకా ఊకో అమ్మా, ఎంతసేపు ఏడుస్తాడు పిల్లగాడు, పరేషాన్ కాగల ఊకో. ఇక వాడు చెప్తే ఇనకపాయే, ఇక నువ్వేం చేస్తావు, ఊకో ఇంకా. అమ్మా నాయన లేస్తలేడు ఎందుకమ్మా? ఏమైందమ్మా నాయనకు లేస్తలేడు? అమ్మా లేస్తలేడు ఏందమ్మా? రోజులాగా తాగిండా? తాగి ఇంకెక్కువ తాగిండా? అమ్మ లేస్తలేడు నాయన, లేవడా నాయన? ఎప్పుడు లేస్తాడు? ఇక నాయన ఏడ లేస్తాడు కొడుకు? నా కొడుక నాయన లేవడు, ఏం లేవడు కొడుకు. కొడుక నాయన లేచేటట్టు చేయలే కొడుక దేవుడు. నా కొడుక ఇంక నాయనకు మన మీద సొయ్యలేపాయే కొడుకు. నా కొడుక మనం ఎటా పోదాం కొడుకు. నా కొడుక మనం ఏం చేద్దాం కొడుకు. నా కొడుక మనం ఎవరిళ్ళ పొంచి పోదాం కొడుకు. నా కొడుక మన ఇద్దరు ఏట్లా దుడుకుదాం కొడుకు. నా కొడుక ఎంత ఎత్తినా ఈనపాయే కొడుకు. నా కొడుక ఇంకా మొత్తుకొని ఊపుకుంటి కొడుకు. నా కొడుక లాస్ట్ కాయన పాడ మీదకే తెచ్చుకునే కొడుకు. నా కొడుక చెప్తే ఈనపాయే